హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకళ డైరీస్. టుడే ఎందుకో సడన్గా చాలా స్పెసిఫిక్గా కొన్ని ఫుడ్స్ తినాలి అనిపించింది. అవి ఏంటంటే హాట్గా అంటే వేడి వేడిగా రైస్, అందులో పల్లీల చట్నీ, నెయ్యి, ఆలు కర్రీ, ఆల్ వెజిటేబుల్స్తో అమ్మ సాంబార్ సూపర్ పెడుతుంది. అది అందులో సైడ్కి వేయించిన గొట్టాలు అండ్ చివరిగా కూల్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పెరుగు. ఎందుకు తినాలనిపించింది. యాక్చువల్లీ ఇలా ర్యాండమ్గా క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అమ్మ దగ్గరికేగా వెళ్తాం, అవునా కాదా? సో నేను కిచెన్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇవన్నీ నాకు తినాలనిపిస్తుంది అని చెప్పా. అమ్మ బిజీగా వర్క్ చేస్తుంది. వితౌట్ ఈవెన్ లుకింగ్ ఎట్ మీ గాయ్స్, సీరియస్లీ నా కళ్ళి చూడకుండా సింపుల్గా చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు ఏదైనా తినాలి అంటే నువ్వే ప్రిపేర్ చేసుకొని తినమ్మా అంది. ఇంకా అలా అంటే ఇంకేం చెప్తాం. నాకు కొంచెం సైలెంట్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇంకా ఏం చేసుకుంటాం, నేను నాకు చేసుకునే ఫుడ్ కంటే మా అమ్మ చేస్తేనే టేస్ట్ బాగుంది అనిపిస్తుంది. అంతేకాదు నేను తినే ఫుడ్ కంటే కూడా మా అమ్మ తినిపిస్తే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. మీలో ఇలా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా ఆ మాట అన్న తర్వాత చేసుకొని తినమని ఇంకేం చేస్తాం, ఒక స్మైల్ ఇచ్చి ఇవ్వనట్టు ఫేస్లో వచ్చింది. సరేలే అని చెప్పి నా రూమ్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉన్నా, కానీ మైండ్ మొత్తం ఆ ఫుడ్ మీదనే ఉంది. కొంచెం టైం తర్వాత సడన్గా కిచెన్ నుంచి ఒక అమేజింగ్ స్మెల్ వస్తుంది. సాంబార్ బాయిల్ అవుతున్న స్మెల్, వేయించిన గొట్టాలు అంటే ఫ్రై చేస్తున్నప్పుడు వచ్చే సౌండ్, ఫిష్ కర్రీ అరోమా. హానెస్ట్లీ గాయ్స్, ఆ స్మెల్ వింటేనే నా మూడ్ కొంచెం బెటర్ అయిపోయిందనమాట. ఏంటి స్మెల్ వింటేనే అంటున్నావా? స్మెల్ చూడటానికి నేను వెళ్ళాలి కదా, ఈ రూమ్లోనే ఉన్నాను. ఎందుకు ఆ సౌండ్స్ వింటేనే నాకు ఎలాగో అనిపించింది. ఆ స్మెల్ అక్కడ దాకా వస్తుంది లైట్గా. సో నాకు అనిపించింది, నేను ఆలోచిస్తున్నాను కదా, ఒకవేళ మమ్మీ ఏ కర్రీ చేసినా నేను తినాలనుకున్నవే ఆలోచించుకుంటున్నానేమోలే అనుకున్నాను. ఎప్పటిదాకా స్టిల్ అమ్మ ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు అప్పటిదాకా. కొన్ని మినిట్స్ కొంత టైం అయిన తర్వాత అమ్మ పిలిచింది, రా ఫుడ్ రెడీ అయింది తిందు కానీ అని. నేను స్లోగా మూడవుట్లో ఉన్నాగా సర్లే అని చెప్పి డల్గా వెళ్ళాను అనమాట. డైనింగ్ టేబుల్ మీద చూశాను, అక్కడ నేను అడిగిన ప్రతి ఫుడ్ ఐటమ్ ఉంది. అంటే హాట్ రైస్, పక్కన పల్లీల చట్నీ, ఆలు కర్రీ, వెజిటేబుల్తో చేసిన ఫుల్ టేస్టీ సాంబార్, క్రిస్పీగా వేయించిన గొట్టాలు, కూల్ పెరుగు. నేనైతే యాక్చువల్గా షాక్ అయిపోయినా. ఎందుకంటే ఫ్యూ మినిట్స్ ముందే కదా నీకేమైనా తినాలనిపిస్తే నువ్వే చేసుకొని తినమ్మా అన్నది. కానీ ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెట్టేసింది. ఆ మూమెంట్లో నాకు అనిపించింది ఏంటో చెప్పనా? ఈ అమ్మలు ఉంటారే, లవ్ని డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చెయ్యరు, ఇలాగే చూపిస్తారు అని. అవునా కదా? క్యాజువల్గా అడిగిన ఒక స్మాల్ క్రేవింగ్ని కూడా ఈ మదర్స్ ఉంటారే, వీళ్ళు హార్ట్ఫుల్గా అన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకొని చేసి పెడతారు మనకి. ఇంకా ఫుడ్ చూసాక ఆగుతామా? చైర్లో కూర్చొని ఫస్ట్ ప్రతిదీ తిన్నాను అనమాట. కానీ ఫస్ట్ బైట్ తినగానే నేనైతే ఫస్ట్ బైట్ రైస్ పల్లీల చట్నీతో కలుపుకొని తిన్నప్పుడు లిటరల్గా కంఫర్ట్గా అనిపించింది. ఆలు కర్రీతో అయితే నెక్స్ట్ బైట్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా సాంబార్ స్మెల్తో కంప్లీట్గా హోమ్ ఫీలింగ్. అవుట్ సైడ్ ఫుడ్ ఎంత టేస్టీ అనిపించినా ఈ పీస్ మాత్రం ఇక్కడ రాదనమాట. బికాజ్ ఆఫ్ హోమ్ మేడ్ ఫుడ్లో ఇంగ్రీడియంట్స్ కంటే కూడా ఎమోషన్స్ ఎక్కువగా ఉంటుంది. అమ్మ కుకింగ్ అంటే జస్ట్ ఫుడ్ కాదు, కేర్, లవ్ అండ్ సైలెంట్గా మనల్ని హ్యాపీ చేసే ఒక వే అనమాట. నేను తినడం అయిన తర్వాత సైలెంట్గా అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకున్నా, ఏ థ్యాంక్ యూ మమ్మా అని. అమ్మ సింపుల్గా నవ్వింది, కానీ ఆ హగ్లో థ్యాంక్స్ ఉంది, కంఫర్ట్ ఉంది అండ్ హోమ్ అనే ఫీలింగ్ ఉంది. మీ మదర్ లవ్ని ఎక్కువగా ఎలా చూపిస్తారు? కామెంట్ చేయండి.